హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని వివరంగా చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని క్లియర్గా చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తెలుసుకున్న తర్వాత మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలుసుకుందాం. ఈ ఆర్డర్లో నేర్చుకోవడం వల్ల మనకి టెన్సెస్ అనేటటువంటివి క్లియర్గా అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, మనం ఏ టెన్స్ అయినా తెలుసుకునేటప్పుడు టెన్స్ యొక్క పేరు తెలుసుకోవాలి, టెన్స్ యొక్క ఉపయోగాన్ని తెలుసుకోవాలి, టెన్స్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోవాలి, టెన్స్ మీద రూల్స్ తెలుసుకోవాలి, టెన్స్ మీద ఎగ్జాంపుల్స్ తెలుసుకోవాలి, ఆ టెన్స్ మీద 6 రకాల వాక్యాలని రాయడం తెలుసుకోవాలి, టెన్స్ మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నారో ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా చేస్తే మనకి ఆ టెన్స్ పూర్తిగా అర్థమైనట్టు. సో ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీద ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాము. టెన్స్ యొక్క పేరు సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ టెన్స్కి సింపుల్ ఫ్యూచర్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఫ్యూచర్ టెన్స్లో మొత్తం 4 టెన్సెస్ ఉంటాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 టెన్సెస్లో ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి, ఈ టెన్స్ యొక్క ఉపయోగం చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి, స్ట్రక్చర్ ఉపయోగం రెండూ సింపుల్గా ఉన్నటువంటి టెన్స్ ఇదే కాబట్టి దీనిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ టెన్స్కి ఈ పేరు ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు ఈ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తారో మనం చూద్దాము. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, సింపుల్ పాస్ట్ టెన్స్ని క్వైట్లీ ఆపోజిట్ పనులు చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తారు. మీకు తెలుసు, సింపుల్ పాస్ట్ టెన్స్ని కంప్లీటెడ్ యాక్షన్స్ని చెప్పడానికి ఉపయోగిస్తారు. పూర్తయిపోయినటువంటి పనులు, జరిగిపోయినటువంటి పనులు చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. మరి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తామంటే, విల్ బీ కంప్లీటెడ్ యాక్షన్స్ని చెప్పడానికి, అంటే జరగబోయేటటువంటి పనులు. అంటే విల్ బీ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే జరగబోయేటటువంటి పనులు, ఫ్యూచర్లో జరగబోయేటటువంటి పనులన్నింటినీ కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం. సో ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఒక వాక్యాన్ని, అంటే జరగబోయేటటువంటి పనిని ఏ విధంగా నిర్మించాలి అంటే దానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ని మనం చూసినట్లయితే ఇందులో సబ్జెక్ట్ కనిపిస్తుంది, వెర్బ్ కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. మరి దానికి ముందున్న విల్లు షెల్ ఏంటి? హెల్పింగ్ వెర్బ్స్. విల్ కానీ షెల్ కానీ హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగించి మనం ఆ వాక్యాన్ని ఫామ్ చేస్తాం. మనకు తెలుసు, టెన్స్ యొక్క ఆర్డినరీ స్ట్రక్చర్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, టెన్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది పాజిటివ్ ఎసెప్టివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. దీనిని మనం నెగిటివ్ అసెప్టివ్ సెంటెన్స్ గాను రాయాలి, ఎస్ఆర్నో క్వశ్చన్ గాను రాయాలి, నెగిటివ్ ఎస్ఆర్నో క్వశ్చన్ గాను రాయాలి, అండ్ WH అండ్ నెగిటివ్ WH క్వశ్చన్స్గా కూడా మనం రాయగలగాలి. అప్పుడే దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మనకి ఏర్పడినట్టు. సో టెన్స్ నేమ్ అయింది, టెన్స్ యొక్క ఉపయోగం అయింది, టెన్స్ యొక్క స్ట్రక్చర్ అయింది. ఇప్పుడు టెన్స్ మీద రూల్స్ తెలుసుకోవాలి. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి రూల్స్ ఏంటి అనేటటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో చూడండి, వెర్బ్ V2గా ఉంటే అందులోంచి డిడ్ని బయటకు తీసుకొచ్చి వెర్బ్ని V1గా మార్చడం ద్వారా నెగిటివ్ సెంటెన్సెస్ని, క్వశ్చన్స్ని ఫామ్ చేస్తామని తెలుసుకున్నాం. అది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి రూల్. సో ఇక్కడ సింపుల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి రూల్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ప్రత్యేకించి హెల్పింగ్ వెర్బ్ని బయటకు తీసుకురానక్కర్లా. ఎందుకంటే మనకు ఆల్రెడీ స్ట్రక్చర్లోనే హెల్పింగ్ వెర్బ్స్ అనేటటువంటివి విల్, షెల్ అని 2 ఉన్నాయి. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ని బయటికి తీసుకొచ్చేటటువంటి రూల్ ఇక్కడ లేదు. కానీ ఇక్కడ రూల్ ఏముందంటే, ఇక్కడ 2 హెల్పింగ్ వెర్బ్స్ ఉండడం వల్ల ఏ హెల్పింగ్ వెర్బ్ని ఏ సబ్జెక్ట్కి వాడాలి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. సో విల్ దేనికి వాడాలి, షెల్ దేనికి వాడాలి అనేటటువంటిది మనం రూల్స్లో భాగంగా తెలుసుకుంటాము. అలా చూసినట్లయితే మనం ఐకి, వీకి షెల్ని ఉపయోగిస్తాము. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి విల్ని ఉపయోగిస్తాము. అంటే మనం తీసుకున్నటువంటి వాక్యంలో డూయర్ ఆఫ్ యాక్షన్ అంటే సబ్జెక్ట్ గనక ఐ కానీ వీ కానీ అయితే ఈ షెల్ని హెల్పింగ్ వెర్బ్గా వాడతాము. అదే మిగిలిన ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే, అంటే యూ కానీ, దే కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేదా ఏదైనా పేరు కానీ ఉన్నప్పుడు మనం విల్ అనేటటువంటి దాన్ని హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగిస్తాము. సో ఇది హెల్పింగ్ వెర్బ్ని ఎలా వాడాలి అనేటటువంటి రూల్స్. ఇక్కడ ఇంకాస్త లోతుగా వెళ్తే ఐ అనేటటువంటి దానికి కూడా విల్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగిస్తారు. అదేంటి సార్, మీరు ఐకి షెల్, రిమైనింగ్ వాటికి విల్లు అన్నారు, మళ్ళీ ఐకి కూడా విల్లు వాడుతున్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానివ్వండి, గ్రామర్లో కానివ్వండి, ఐ విల్ అనేటటువంటి సెంటెన్సెస్ని కూడా మనం ఉపయోగించాం. అంటే అవి ఎందుకు ఉపయోగిస్తారు, వాటి యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఒక పని భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది, జరగకపోవడం అనేటటువంటి సందేహం లేదు అని అనుకున్నప్పుడు
ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ని రివర్స్ చేస్తారు. అంటే ఐకి షెల్కి బదులుగా విల్ వాడతారు. హీ అనేదానికి జనరల్గా అయితే విల్ వాడాలి, హీ షెల్ అని అంటారు. ఒక పని ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుంది అనే మీనింగ్ని చెప్పడానికి, లేదా అలాగే జరగాలి అనే విషయాన్ని తెలియచేయడం కోసం మనకి రివర్స్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. జనరల్గా ఐ షెల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రక్చర్ చూడండి, ఐ షెల్ గో అంటే నేను వెళ్తాను అని అర్థం. అదే రివర్స్ చేసి ఐ విల్ గో అని అన్నామనుకోండి, నేను కంపల్సరీ తప్పనిసరిగా వెళ్తాను అని అర్థం. సో అంటే ఐకి వీకి షెల్కి బదులు విల్ కూడా వాడతారు, కానీ అలా రివర్స్ చేసి దీనికి దానికి వాడడం వల్ల ఆ పని ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పడం జరుగుతుంది. నేను రేపు మీ ఇంటికి వస్తాను అంటే నేను క్యాజువల్గా చెప్తున్నాను, అలా కాకుండా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ 600 మీ ఇంటికి వచ్చి తీరతాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ షెల్ అని అనకుండా ఐ విల్ అనే ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా దానిని డెఫినెట్ కండిషన్ అని అంటారు. డెఫినెట్ కండిషన్లో ఈ షెల్ అనేటటువంటిది రిమైనింగ్ వాటికి వస్తుంది, విల్ అనేటటువంటిది ఐకి వీకి వస్తుంది. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 వచ్చి ఇంగ్లీష్లో విల్కి ఎన్టీ యాడ్ చేస్తే, విల్కి నాట్ యాడ్ చేస్తే విల్ నాట్, అది ప్రాబ్లం లేదు. కానీ విల్కి ఎన్టీ యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్నో క్వశ్చన్లో నెగిటివ్ ఎస్ఆర్నో క్వశ్చన్ రాసేటప్పుడు సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, ఆ హెల్పింగ్ వెర్బ్కి నాట్ యాడ్ చేస్తాం. కానీ సబ్జెక్ట్ కంటే ముందు నాట్ యాడ్ చేసేటప్పుడు దాన్ని ఎన్ఓటీ నాట్ అనే ఫామ్లో యాడ్ చేయము, ఎన్టీ అనే ఫామ్లో యాడ్ చేస్తామని ప్రీవియస్ క్లాస్లో చూసాం. అంటే అలాంటప్పుడు విల్ నాట్ కాకుండా విలింట్ వాడాల్సి వస్తుంది. కానీ ఇంగ్లీష్లో విలింట్ అనేటటువంటి వర్డ్ లేదు. విలింట్ వాడాల్సినటువంటి పరిస్థితి మనకి ఎదురైనప్పుడు విలింట్కి బదులుగా దానికి ఒక సబ్స్టిట్యూట్ ఉంది, అదే వోంట్. అంటే విలింట్ వాడేటటువంటి ప్రతి సందర్భంలోనూ మనం వోంట్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. అంటే విల్కి ఎన్టీని యాడ్ చేయడం వల్ల వోంట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో అలాగే షెలెంట్ కూడా మనం వాడకూడదు. షెల్కి ఎన్టీ యాడ్ చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు మనం దాన్ని షాంట్ అని అనాలి, SHAN'. విలింట్కి బదులు వోంట్, షెలెంట్కి బదులు షాంట్ వాడాలి. సో ఇది రూల్ నెంబర్ 2. ఈ 2 రూల్స్ని అప్లై చేస్తూ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో క్లియర్గా వాక్యాన్ని మనం నిర్మించగలుగుతాం. ఇప్పుడు టెన్స్ యొక్క నేమ్ అయింది, టెన్స్ యొక్క ఉపయోగం అయింది, టెన్స్ యొక్క స్ట్రక్చర్ అయింది, అండ్ టెన్స్ మీద రూల్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగిస్తూ టెన్స్ మీద కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే మనం ఆల్రెడీ జరగబోయేటటువంటి పనులు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో అని చెప్తారు అని మనం తెలుసుకున్నాం. సో జరగబోయేటటువంటి పనిని ఈ స్ట్రక్చర్ ప్రకారం ఏర్పరిస్తే అది సింపుల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి మీనింగ్ వస్తుందని, అంటే ఒక వాక్యాన్ని ఎలా నిర్మిస్తే అది జరగబోయేటటువంటి పనికి సంబంధించినటువంటి మీనింగ్ వస్తుందని మనం తెలుసుకున్నాం. ఇలా నిర్మించేటప్పుడు ఈ రూల్స్ని ఫాలో అవుతూ వాక్యాన్ని నిర్మించాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు కొన్ని వాక్యాల్ని మనంతట మనంగా నిర్మిద్దాం. అట్లా నిర్మించగలిగినప్పుడు మనకి టెన్స్ అనేటటువంటిది 50% వస్తుంది. మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనకి చాలా ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒకే ఎగ్జాంపుల్ రిపీట్ చేద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో వారు క్రికెట్ ఆడారు అనే ఎగ్జాంపుల్ని తీసుకున్నాం. వారు క్రికెట్ ఆడారు. ఇప్పుడు దానికి ఫ్యూచర్ చెప్పాలి అంటే వారు క్రికెట్ ఆడతారు. జరిగిపోయినటువంటి పని కాబట్టి అక్కడ ఆడారు అని అన్నా, జరగబోయే పని కాబట్టి ఆడతారు అన్నా. వారు క్రికెట్ ఆడతారు అంటే పని ఇంకా జరగలేదు, జరగబోతోంది, ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఈ వాక్యాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని ఐడెంటిఫై చేసాం. వారు క్రికెట్ ఆడతారు అంటే జరగబోయేటటువంటి పని కాబట్టి. సో ఆ వాక్యాన్ని మనం ఎలా ఫామ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో చూడండి, ఇది పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్స్. ఒక ఇన్ఫర్మేషన్ మనం వారు ఆడతారు అనే వాక్యం ద్వారా అందిస్తున్నాం కాబట్టి ఇది పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్స్. పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ని ఈ స్ట్రక్చర్ ఉపయోగించే ఫామ్ చేస్తారు కాబట్టి మనకు స్ట్రక్చర్లో మార్పులు అయితే ఇప్పుడు ఏమీ చేయవసరం లేదు. సో దాని ప్రకారం చూస్తే ముందు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ని ఐడెంటిఫై చేసి ఈ నిర్మాణాన్ని ఉపయోగించి ఈ వాక్యాన్ని మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు చూడండి, ఈ వాక్యంలో ఆడడం అనేటటువంటిది వెర్బ్. ఎవరు ఆడతారు? వారు ఆడతారు. సో వారు అనేవారు సబ్జెక్ట్. వారి చేత ఏం ఆడబడుతుంది? క్రికెట్ ఆడబడుతుంది. సో క్రికెట్ అనేటటువంటిది ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ ఉపయోగించి ఇప్పుడు మనం సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, అంటే వారు అంటే దే. సో దేకి విల్ వస్తుందా, షెల్ వస్తుందా? దేకి విల్ వస్తుంది. ఖచ్చితంగా ఆడతారు, డెఫినెట్గా ఆడతారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడి తీరతారు అని అంటే మాత్రం దే షెల్ అని అనొచ్చు. కానీ 90% ఆ ఉపయోగం ఉండదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఆ పనిని 100% చేస్తాడు అని ఫస్ట్ పర్సన్ చెప్పలేడు. ఎందుకంటే మాట్లాడేటటువంటి నేను వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పనిని చేస్తారు అని నేను చెప్పలేను. ఎందుకంటే వారు ఆడడం ఆడకపోవడం అనేటటువంటిది వాళ్ళ చేతిలో ఉంటుంది. అదే ఐ విల్ అని అనొచ్చు. ఐ విల్ ప్లే క్రికెట్ అని చెప్పేసి అనవచ్చు. నేను తప్పనిసరిగా క్రికెట్ ఆడతాను అని చెప్పేసి. ఎందుకంటే నేను అంతగా ఆడాలి అని అనుకుంటున్నాను కాబట్టి 600 సరే, ప్రళయం వస్తున్నా సరే నేను వెళ్ళి క్రికెట్ ఆడి తీరుతాను. సో ఐకి వీకి విల్ వాడడం అనేటటువంటిది సమంజసంగా ఉంటుంది. కానీ మిగిలిన సబ్జెక్ట్స్కి షెల్ వాడడం అనేటటువంటిది అంత కరెక్ట్గా ఉండదు. ఇది ఎక్కడ వాడతారు, మరి ఎందుకు ఉంది ఇట్లాంటి రూలు అని అంటే,
లాలో సెక్షన్స్ చూడండి, అందులో షెల్ బీ పనిష్డ్ అని ఉంటుంది. అంటే ఏ వ్యక్తి అయినా సరే నేరాన్ని చేసినట్లయితే అతనికి తప్పనిసరిగా ఈ శిక్ష పడబోతుంది, అంటే అతను ఈ శిక్ష చేత పనిష్ చేయబడతాడు, అది 100%, అందులో ఎట్లాంటి మార్పు లేదని చెప్పడం కోసం, ఖచ్చితత్వాన్ని తెలియచేయడం కోసం అక్కడ సబ్జెక్ట్ అనేటటువంటి వాడు థర్డ్ పర్సన్ అయినా కూడా, అంటే ఐ వి కాకపోయినా కూడా అక్కడ మనం షెల్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తాం. నార్మల్గా చెప్పేటప్పుడు 90% మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటికీ కూడా విల్నే వాడతాం. సో షెల్ వాడేటటువంటి సందర్భం చాలా తక్కువ. సో ఇప్పుడు చూడండి, వారు క్రికెట్ ఆడతారు. సో దే అంటే ఇప్పుడు ఏమొస్తుంది, విల్ వస్తుంది. సో చూడండి, ఐకి వీకి మాత్రమే షెల్ వస్తుంది, మిగిలిన వేటికైనా సరే విల్లే వస్తుంది. సో దే విల్. నెక్స్ట్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వాడాలి. ఫస్ట్ ఫామ్ ఏంటి, ఇక్కడ ఆడడం అనేటటువంటిది పని. సో ఆడడం అంటే ప్లే అంటారు. వెర్బ్ యొక్క 3 ఫామ్స్, ప్లే, ప్లేడ్, ప్లేడ్. 3 ఫామ్స్లో ఫస్ట్ ఫామ్ను వాడాలి, అంటే ప్లేని వాడాలి. చూడండి, మన సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్లేడ్ అనేటటువంటి సెకండ్ ఫామ్ని వాడాం, ఎందుకంటే అక్కడ పాస్ట్ టెన్స్ మీనింగ్ని కన్వే చేయాలి కాబట్టి V2 వాడాం. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ మీనింగ్ని కన్వే చేయాలి కాబట్టి V1 వాడి దానికి ముందు విల్ కానీ షెల్ కానీ హెల్పింగ్ వెర్బ్ని తగిలిస్తాం. ఈ హెల్పింగ్ వెర్బ్ వల్లే అది ఫ్యూచర్ టెన్స్ అని అర్థమవుతుంది, ఈ V1 వల్ల కాదు. ఎందుకంటే V1 అనేటటువంటిది రూట్ వెర్బ్, అక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటో తెలియజేస్తుంది. అంటే ఆడడం అనేటటువంటి పని అక్కడ జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుతుందంటే ఆ పని ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి విల్ అనేటటువంటిది ఫ్యూచర్ మీనింగ్ని తెలియజేస్తుంది. దే విల్ ప్లే, ఏమాడతారు వాళ్ళు, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి, క్రికెట్. సో దే విల్ ప్లే క్రికెట్, వారు క్రికెట్ ఆడతారు అనేటటువంటి వాక్యం ఈ విధంగా మనం ఫ్రేమ్ చేయగలిగాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, అతడు నన్ను రేపు కలుస్తాడు. అంటే ఇక్కడ కలవడం అనేటటువంటి పని రేపు జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ అని అర్థమైంది. అండ్ ఇది పాజిటివ్ అసెప్టివ్ సెంటెన్స్, సాధారణ వాక్యం. ఒక ఇన్ఫర్మేషన్ ఈ వాక్యం ద్వారా ఇస్తున్నాం కాబట్టి అసెప్టివ్ సెంటెన్స్, అండ్ కలవడం అనేటటువంటి పని జరగబోతుంది కాబట్టి పాజిటివ్ అసెప్టివ్ సెంటెన్స్. సో ఈ స్ట్రక్చర్ ఉపయోగించి వీ కెన్ రైట్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మనం నిర్మించవచ్చు, రాయొచ్చు. ఎట్లా రాస్తాం, సో ఫస్ట్ సబ్జెక్ట్ని రాయాలి. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఎవరు, కలవడం అనేటటువంటిది పని, అంటే వెర్బ్. కలవడం అనే పనిని అతను చేస్తున్నాడు కాబట్టి అతను సబ్జెక్ట్. అతని చేత కలవబడుతున్నది ఎవరు, నేను కలవబడుతున్నాను కాబట్టి నన్ను అనేటటువంటిది ఆబ్జెక్ట్. అండ్ ఎప్పుడు కలుస్తాడు అంటే రేపు కలుస్తాడు కాబట్టి రేపు అనేది కాంప్లిమెంట్. సో ఇప్పుడు అతడు నన్ను రేపు కలుస్తాడు. సో ఇప్పుడు అతడు సబ్జెక్ట్ అంటే హీ. తర్వాత ఏం రాయాలి, హీ రాసిన తర్వాత విల్ కానీ షెల్ కానీ రాయాలి. ఇక్కడ అతను 100% కలిసి తీరుతాడు అంటే షెల్ రాస్తాం, కానీ అతను కలుస్తాడో లేదో అనేటటువంటిది అతని చేతుల్లో ఉంటుంది. సో అతను మానేయాలంటే మానేయచ్చు కూడా, నీ చేతుల్లో లేదు కాబట్టి మనం హిషెల్ అని అనకూడదు. మనం నార్మల్గా చెప్తున్నాం, అతను నాతో కలుస్తాను అని చెప్పాడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయ్యి అతను నన్ను రేపు కలవబోతున్నాడు అనే విషయాన్ని మీతో చెప్తున్నాను. కాబట్టి క్యాజువల్గా చెప్పాలి, ఒక ఫ్యూచర్ యాక్షన్గా చెప్పాలి తప్ప డెఫినెట్గా జరిగేటటువంటి ఫ్యూచర్ యాక్షన్గా చెప్పకూడదు. కాబట్టి హీ షెల్ అని అనకూడదు, హీ విల్ అని అనాలి. హీ విల్. నెక్స్ట్ విల్ వచ్చిన తర్వాత V1 రావాలి. ఇక్కడ కలవడం అనేటటువంటిది వెర్బ్. కలవడం అంటే మీట్, మీట్, మెట్, మెట్. మనకు కావాల్సింది ఫస్ట్ ఫామ్ కాబట్టి మీట్ని తీసుకున్నాం, మీట్. హీ విల్ మీట్, అతను కలుస్తాడు. ఎవరిని కలుస్తాడో ఇప్పుడు ఆబ్జెక్ట్ రాయాలి. ఎవరిని కలుస్తాడు, నన్ను కలుస్తాడు. నేను అంటే ఐ రాస్తాము, నన్ను అంటున్నాం కాబట్టి మీ రాస్తాము. సో ఇవి ఎలా వస్తాయి అని అంటే వొకాబులరీలో భాగంగా తెలుసుకోవచ్చు, లేదా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ప్రనౌన్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ప్రనౌన్ ఎలా ఉంటుంది అనేటటువంటిది నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పినప్పుడు చెప్తాను. ఎందుకంటే మీకు ప్రనౌన్ అంటే ఏంటో ఇప్పుడు తెలియదు, ప్రనౌన్ అంటే ఏంటో తెలిసినప్పుడు అది సబ్జెక్టివ్ ఫామ్లో ఎలా ఉంటుంది, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అది తెలియకపోయినప్పటికీ కూడా నన్ను అంటే మీ అని, నేను అంటే ఐ అని, అతడు అంటే హీ అని, అతన్ని అంటే హిమ్ అని మనం బేసిక్ వొకాబులరీ తెలుసుకోవడం వల్ల కూడా మనం దీన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇదైతే కష్టం కాదు. సో ఇప్పుడు చూడండి, అతడు నన్ను రేపు కలుస్తాడు. అతడు రాసాం, విల్లు రాసాం, V1 రాసాం, ఆబ్జెక్ట్ రాసాం, ఇంకా మిగిలింది కాంప్లిమెంట్. ఎప్పుడు కలుస్తాడు, రేపు అనేటటువంటిది కాంప్లిమెంట్. సో టుమారో. అతడు నన్ను రేపు కలుస్తాడు. సో ఈ విధంగా మనం సింపుల్ ఫ్యూచర్ సంబంధించినటువంటి రెండో ఎగ్జాంపుల్ కూడా రాసాం. అంటే మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో టెన్స్ యొక్క నేమ్ని తెలుసుకున్నాం, టెన్స్ యొక్క ఉపయోగాన్ని తెలుసుకున్నాం, టెన్స్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకున్నాం, టెన్స్ మీద రూల్స్ తెలుసుకున్నాం, టెన్స్ మీద ఎగ్జాంపుల్స్, వీటన్నిటిని ఉపయోగిస్తూ ఫ్రేమ్ చేయగలిగాం.
బ్రీఫ్గా చెప్పాలి అంటే సో జరగబోయేటటువంటి పనుల్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తారు. జరగబోయేటటువంటి పనుల్ని ఈ స్ట్రక్చర్ ఉపయోగించి నిర్మిస్తారు. అంటే ఈ స్ట్రక్చర్ ఉపయోగించి వాక్యాన్ని నిర్మించామంటే ఆటోమేటిక్గా అది జరగబోయేటటువంటి పనికి సంబంధించినటువంటి మీనింగ్ని ఇస్తుంది. అలాంటి వాక్యాన్ని ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి నిర్మించేటప్పుడు ఈ రూల్స్ని ఫాలో అవుతూ, ఈ 2 రూల్స్ని ఫాలో అవుతూ వాక్యాన్ని నిర్మిస్తాము. సో ఈ విధంగా నిర్మిస్తాము. ఆల్రెడీ మనం ప్రాక్టికల్గా చూసాము. కాబట్టి ఇంతటితోటి మీకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేటటువంటిది 50% కంప్లీట్ అయింది. సో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీద ఈ 2 వాక్యాల ద్వారాను మనం పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్సెస్ని మాత్రమే రాసాం. అంటే సాధారణ వాక్యాలని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా రాయాలో చూసాం. ఇప్పుడు నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్సెస్ని, ఎస్ఆర్నో క్వశ్చన్స్ని, నెగిటివ్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ని, WH క్వశ్చన్స్ని, నెగిటివ్ WH క్వశ్చన్స్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా రాయాలి అనేటటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పటి వరకు ఈ చెప్పిందంతా మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీద మీ అంతటా మీరు ఈ పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ క్లాస్లో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీద మిగిలినటువంటి 5 రకాల వాక్యాలు, అంటే టోటల్గా 6 రకాల వాక్యాన్ని ఏ విధంగా రాయాలి అనేటటువంటిది చూద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.